ఎక్కడ చూచిన వీరే ఇంటింటి ముంగిటను పెక్కు చేతలు చేసేరు పిలువరే బాలులా. ప్రతి ఇంటి ముందర వీళ్ళిద్దరూ ఉన్నారు. మనమైతే ఈ ఇంటి ముందర ఉంటే ఆ ఇంటి ముందర ఉండలేము. వీళ్ళు బృందావనంలో ఇంటింటి ముందర ఉన్నారు, సందు సందులోనూ ఉన్నారు, బృందావనం అంతటా ఉన్నారు. వేదం కూడా పరమాత్ముడి గురించి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తుంది. వీళ్ళు పెక్కు చేతలు చేశారట. ఏమిటో ఆ చేతలు అంటే, మొదటి ఘనకార్యం, ఒక ఇంటి ముందర ఒక గోపెమ్మ అందంగా రంగవల్లులు పెట్టుకుని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళి తొక్కేశారు. ఆవిడ చింతబరికిచ్చుకుని వీళ్ళని పరిగెత్తిస్తోంది. ఇంకో ఇంటి ముందర బాలగోపికలు కట్టుకున్న బొమ్మరిళ్ళని ఇలా ఇలా చెరిపేస్తే వాళ్ళందరూ గొల్లుమని ఏడుస్తుంటే వీళ్ళు చిలిపిగా చోద్యం చూస్తున్నారు. ఇంకో ఇంటి ముందర ఒక పళ్ళు లేని బోసి బామ్మగారు ఒళ్ళో ఇలా రిక్లైనింగ్ పొజిషన్లో కూర్చుని ఇలా ఇలా అనుకుంటూ ఆరిందా కబుర్లు చెప్తున్నారు. యశోద పక్కన అమాయకంగా బుద్ధిగా నిద్రపోతున్నారు. ఎవరు వీళ్ళు అంటే, పిన్నవాడు కృష్ణుడు, పెద్దవాడు రాముడు. వీళ్ళిద్దరూ భగవదవతారాలు. వెన్నలు దొంగిలిదురు వీడువాడు నొక్కడే. వీళ్ళ లక్ష్యం ప్రస్తుతం వెన్నల్ని దొంగిలించడమే. అందుచేత వీళ్ళిద్దరూ టీం అయిపోయారు. ఇంకా పరిచయం చేస్తున్నారు. నల్లనివాడు కృష్ణుడు, తెల్లనివాడు రాముడు. అదిగో ఆ నల్లగా కాలమేఘంలా ఉన్నాడు చూసారా, వాడు కృష్ణుడు. ఈ తెల్లగా శంఖంలా ఉన్నాడు చూసారా, అతను రాముడు. ఒకే తల్లికి దేవకీదేవికి ఆవిర్భవించిన రెండు అవతారాలు పరమాత్ముడిది. అత్యంత అరుదుగా జరుగుతుంది భూమి మీద రెండు అవతారాలు, అది కూడా ఒకే ఇంట్లో ఒకే తల్లికి. వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఆడుకుంటుంటే పరమాత్ముడు తనతో తానే ఆడుకుంటున్నాడని. ఇది ఆయన యొక్క ఆత్మారామ స్థితిని తెలియజేస్తుంది. అవాప్త సమస్త కాముడు. వీళ్ళిద్దరికి ఒక సిమిలారిటీని కూడా చెప్పారు. రోల చిక్కెనొకడు, రొకలి పట్టెనొకడు. వాళ్ళ అమ్మకి కోపం వచ్చి అదిగో ఆ నల్లగా ఉన్న ఆయన్ని రోలుకేసి కట్టేసింది. ఈ రెండో ఆయన ముసలాన్ని ఆయుధంగా ధరించాడు. ముసలం అంటే రోకలని. వీళ్ళిద్దరికీ రోలు రోకలి సంబంధం కూడా ఉందండోయ్ అని చెప్తున్నారు అన్నమాచార్య స్వామి. వీళ్ళని ఏమనకండి, వీళ్ళు భూమి మీదకి వచ్చింది ఆ దివ్య చేష్టితాల ద్వారా మనం ధ్యానం చేసి మోక్షం పొందడానికని వాళ్ళు భూమి మీదకి వచ్చారు. జై శ్రీమన్నారాయణ.